హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తుంది పైథాన్ లాంగ్వేజ్లో సెకండ్ వీడియో అనేది చూస్తున్నారు. సో ఫస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో ఫస్ట్ పార్ట్ అనేది చూడండి. అది చూసిన తర్వాత ఇది చూడండి, ఎందుకంటే దాని కంటిన్యూషన్ పార్ట్ ఇది అవుతుంది. సో ఫస్ట్ వీడియో చూడనట్టయితే ఈ వీడియో చూడండి. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇంతవరకు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా నోటిఫికేషన్స్ అనేది మీరు పొందుతారు. అండ్ మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. సో తప్పకుండా వీడియో అనేది లైక్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వీడియోలో మనము కామెంట్స్ గురించి అయితే నేర్చుకున్నాము. కామెంట్స్లో మనం సింగిల్ లైన్ కామెంట్ మాత్రమే నేర్చుకున్నాము. సో ఇప్పుడు మనము మల్టీ లైన్ అంటే 2 లేదా 3 లైన్స్ అనేవి కామెంట్స్లో రాసి ఒకసారి చూపిస్తాను, చూడండి. సో హ్యాష్ అనేది మనం నొక్కాలి. దిస్ ఈజ్ ఏ కామెంట్. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయగానే మళ్ళీ ఒక లైన్ అనేది వస్తుంది మనకి. ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్ అని టైప్ చేశాను అండ్ ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఫస్ట్ 2 వరకు అయితే చూద్దాము. ఇలా నేను 2 రాశాను. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు నేను 5 పెడుతున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేసి ప్రింట్ ఎక్స్ అని పెట్టేస్తున్నాను. సో ఇలా పెట్టేసిన తర్వాత నేను కంట్రోల్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ వచ్చింది ఏంటంటే 5 అనేది నాకు రిజల్ట్లో వచ్చేసింది. సో ఇలా మనం కామెంట్ అనేది ఏదైనా సరే రాయొచ్చు. ఇప్పుడు నేను 3 కామెంట్స్ లైన్స్ అనేది ఎలా రాస్తామో చూపిస్తాను. హ్యాష్ కొట్టాను. 5 ఈజ్ ఏ వేరియబుల్ నేమ్ అని పెట్టేసా. సో ఇప్పుడైనా కానీ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసినా సరే సేమ్ అదైతే వస్తుంది. మనము ఒక్క కామెంట్ కాదు, ఎన్ని కామెంట్స్ అయినా కానీ హ్యాష్ యూస్ చేసి మనము దీన్ని రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 5 ఉంది కదా, సో దీన్నే నేను హ్యాష్ అని పెట్టేశాను. సో దీని ముందు హ్యాష్ అని పెట్టేస్తే అది కూడా కామెంట్గా మారిపోయింది చూడండి. ఎందుకంటే కామెంట్కి మనకున్న కలరు సేమ్ దీనికి కూడా వచ్చేసింది, ఎందుకంటే హ్యాష్ పెట్టాం కాబట్టి. సో ఇప్పుడు నేను తీసేసాను. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసా, 5 వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే మీరు హ్యాష్ కాకుండా త్రిబుల్ కోట్స్ అనేవి మీరు త్రిబుల్ కోట్స్ యూజ్ చేసి దిస్ ఈజ్ ఎ కామెంట్ లైన్ ఇన్ ఏ పైథాన్ ప్రోగ్రామ్. ఓకే, దిస్ రైట్. ఓకే చూడండి, నేను రాసేసాను. ఇది మొత్తం కలిపి కామెంట్గా మారిపోయింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 రాశాను, ప్రింట్ ఎక్స్ అని పెట్టాను. నాకు ప్రింట్ అనేది 5గా మారిపోయింది. సో ఇలా మనకి కామెంట్స్ అనేది ఇలా రాసుకోవచ్చు. ఈ విధంగా మనం కామెంట్స్ అనేది రాసుకోవచ్చు. ఇంకా మీరు ఒకవేళ ఇది నచ్చలేదనుకుంటే సో హ్యాష్ని యూజ్ చేసి మీరు కామెంట్స్ అనేది రాసుకోవచ్చు. డబుల్ కోట్సే కాదు, మనం సింగిల్ కోట్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసింది. సో ఇలా సింగిల్ కోట్స్ అనేది యూజ్ చేస్తే మనకి అది కామెంట్గానే తయారవుతుంది. సో ఇలా చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ ఎన్ కొట్టేస్తే సేమ్ మళ్ళీ అదే వచ్చేసింది. సో ఇలా మనం కామెంట్స్ అనేది రాసుకోవచ్చు. ఇంకా మీకు నెక్స్ట్ ఏంటంటే పైథాన్ వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ అనేవి ఏంటి, వాటి గురించి అనేది తెలుసుకుందాము. ఓకేనా.
సో వేరియబుల్, ఫస్ట్ క్రియేటింగ్ ఏ వేరియబుల్. పైథాన్ హ్యాస్ నో కమాండ్ ఫర్ ఏ డిక్లరేషన్ వేరియబుల్. ఏ వేరియబుల్ ఈజ్ ఏ క్రియేటెడ్ ది కామెంట్ యూ ఫస్ట్ అసైన్ ఏ వాల్యూ టు ఇట్. సో మీకు దీనికి అర్థము తెలియకపోతే ఇప్పుడు డైరెక్ట్గా నేను ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను చూడండి. మనం ఇన్పుట్ ఏమి ఇస్తామంటే x ఈజ్ ఈక్వల్ 5 ఇస్తున్నాను అండ్ ఎంటర్ ప్రెస్ చేశాను. y ఈజ్ ఈక్వల్ టు సమ్, నేను డబుల్ కోట్స్ పెట్టేసి నరసింహ అని ఇచ్చేసాను. సో మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేశాను. ప్రింట్ x మాత్రమే కొట్టేశాను. సో కంట్రోల్ n ప్రెస్ చేస్తే ఇక్కడ 5 అనేది వచ్చేసింది. 5 ఎందుకు వచ్చిందంటే ఓన్లీ x వాల్యూ మాత్రమే నేను ప్రింట్ కావాలని అనుకున్నాను. సో అందుకని నాకు ప్రింట్ మాత్రం x వాల్యూ మాత్రమే వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే ఎంటర్ ప్రెస్ చేసి ప్రింట్ y అని ప్రెస్ చేసి సో కంట్రోల్ n ప్రెస్ చేస్తే ఇలా 5 నరసింహ అనేది 2 వచ్చేసినాయి. అంటే y వాల్యూ అనేది నరసింహ అని వచ్చింది, ఇందులో x వాల్యూ ఈక్వల్ టు 5 వచ్చేసింది. సో అయితే ఇప్పుడు మనము ఈ వేరియబుల్స్కి ఉన్న మన ఈ వాల్యూస్ అనేది, సో నేను నరసింహ అనే దానికి కొటేషన్ అయితే పెట్టాను, 5కి కొటేషన్ అనేది పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే వీటిని ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క విధంగా మనం పిలుస్తాము. సో అవి ఒకసారి చూపిస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ యాక్షన్ చేయ కదా, సో టైప్ ఫంక్షన్ అనేది యూజ్ చేసి నేను బ్రాకెట్ ప్రెస్ చేసా, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసా. సో టైప్ ఫంక్షన్ అనేది యూజ్ చేసి దీనిని మనము ఏమని పిలుస్తాము అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇలా టైప్ ఫంక్షన్ అనేది యూజ్ చేశాను. సో ఇప్పుడు కంట్రోల్ n ప్రెస్ చేస్తున్నాను, ఎంటర్. సో ఇక్కడ నాకేం వచ్చిందంటే క్లాస్ ఇంట్ అంటే ఈ x వాల్యూ అనేది ఇంటీజర్ అని మీనింగ్. సో ఇలా ఇంటీజర్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రింట్ y, ఈ y ఉంది కదా, సో టైప్ బ్రాకెట్ ఓపెన్, సో బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు కంట్రోల్ n ప్రెస్ చేసా. ఇవి ఏ టైప్ వచ్చేసాయంటే స్ట్రింగ్ వచ్చేసింది. అంటే లెటర్స్ మాత్రమే ఉంటే అది స్ట్రింగ్ వచ్చేసింది, ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటే అది ఇంటీజర్గా మారిపోయింది. సో మనము ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ అనేది మనకి అది ఏ టైప్లో ఉంది అని తెలుసుకోవడం ఈ విధంగా అయితే తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మీరు టైప్ ఫంక్షన్ అనేది యూజ్ చేయండి. ఈ టైప్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మీరు అది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ క్వాట్స్ అంటే డబల్ కొటేషన్ యూజ్ చేశాను, కానీ ఇప్పుడు సింగిల్ కొటేషన్ అనేది యూజ్ చేద్దాము ఒకసారి. సో ఈజ్ ఈక్వల్ టు జస్ట్ సింగిల్ కొటేషన్ యూజ్ చేశాను, నరసింహన్ కొట్టాను. సో ఎంటర్ ప్రెస్ చేసి ప్రింట్ x కొట్టి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తా, నరసింహన్ వచ్చేసింది. సో ఇలా మీరు డబల్ కోట్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా సింగిల్ కోట్ అయినా పెట్టుకోవచ్చు. సో ఏది పెట్టుకున్నా సరే మనకి వాల్యూ అనేది ఇందులో కరెక్ట్గా అనేది చూపిస్తుంది. ప్రింట్ అనేది మనకి ఖచ్చితంగా అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ వేరియబుల్ నేమ్స్. ఈ వేరియబుల్ నేమ్స్ అనేది మనం x వైనైనా లేదా ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చా అనేది ఒకసారి ఇప్పుడు చూపిస్తాను నేను. ఇందులో నేను స్మాల్ a యూజ్ చేస్తున్నాను. స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఈసారి 2 పెట్టేస్తా. సో నెక్స్ట్ క్యాపిటల్ A పెడుతున్నాను. క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు, సో ఇలా రాశాను చూడండి. ఇక్కడ 6 బదులు నేను ఇక్కడ నరసింహ టెక్ ఛానల్ అని రాశాను. ఇక్కడ ప్రింట్ A అని స్మాల్ ఏగా టైప్ చేశాను, నాకు 2 వచ్చేసింది. ప్రింట్ క్యాపిటల్ A అని టైప్ చేశాను, ఇక్కడ నరసింహ టెక్ ఛానల్ అనేది నాకు ప్రింట్ అయిపోయింది. ఇలా మనకి ప్రింట్ అనేది వచ్చేస్తుంది. నేను పైన చెప్పింది ఏంటంటే
ఇక్కడ కేవలం ఒకటే వేరియబుల్ తీసుకున్నాను, ఒకటే వేరియబుల్ నేమ్ తీసుకున్నాను, ఇక్కడ వాల్యూ తీసుకున్నాను, ప్రింట్ ఎక్స్ మాత్రమే యూజ్ చేశాను. సో ఒకటే వచ్చేసింది. ఇక్కడ నేను 2 తీసుకున్నాను, 2 వచ్చేసినాయి నాకు ఇక్కడ. సో ఇలా డబల్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఏబి లేదా XYZ ఇవేనా, ఇంకా ఏమన్నా మనం పదాలు అనేవి యూజ్ చేయొచ్చా అని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి నేను చూపిస్తాను. అది కూడా నేను MY వారాన్ని ఒక లెటర్ అనేది నేను ఇక్కడ టైప్ చేశాను. ఈ వాడు సో క్యాపిటల్స్లో వాడేది, నేను స్మాల్ కావాలనుకుంటున్నాను. MYR ఈక్వల్ టు డబుల్ క్వాట్స్ యూజ్ చేస్తున్నాను, చూడండి. సో నరసింహ అని కొడుతున్నాను. ఇప్పుడు ప్రింట్లో మనం సేమ్ ప్రింట్ MYAR మైవార్ అని టైప్ చేయాలి. సో అదే నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు కంట్రోల్ ఎస్ కొడితే సో వచ్చేసింది కదా. ఇలా మనం ఏదైనా కానీ ఒక పదం అనేది మనం అక్కడ రాసుకోవచ్చు. సో ఇంకొకటి ఏదైనా ఒకసారి ట్రై చేద్దాం. NR అని టైప్ చేసా, సారీ, ఈక్వల్ టు ఇక్కడ సింహ అని జస్ట్ ఒక పదం కొట్టాను. సో ప్రింట్లో నేను NAR అని కొట్టా, చూద్దాం. చూసారు కదా, మనకి ఏదైనా కానీ ఒక పదం అనేది అక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. ఇలా ఓన్లీ స్మాల్ అయినా లేదా క్యాపిటల్ కూడా యూజ్ చేయొచ్చా అంటే క్యాపిటల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ కొన్ని వేరియబుల్ నేమ్స్ అయితే నేను ఇక్కడ రాసి పెట్టాను, ఒకసారి చూద్దాము. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చూడండి. మైవార్ అనేది నేను కేవలం స్మాల్ లెటర్స్ మాత్రమే రాశాను. ఈ వేరియబుల్ నేమ్ అనేది, వాల్యూ అనేది అన్నిటికీ కామన్గా రాసేసాను. సో వేరియబుల్ నేమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వేరియబుల్ ఇందులో చూడండి, మైలో క్యాపిటల్ మాత్రమే, M అనేది క్యాపిటల్ మాత్రమే ఉంది, మిగిలినన్ని స్మాల్లో ఉన్నాయి. సో అలా టైప్ చేసినా కానీ మనకి ప్రింట్ అనేది కరెక్ట్గానే వస్తుంది. మనము ఏదైతే ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇస్తున్నామో ఖచ్చితంగా అది మాత్రమే ఇక్కడ టైప్ చేయాలి. పైన ఏ విధంగా టైప్ చేసామో అదే విధంగా, పైన క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, అలా టైప్ చేయాలి. ఇప్పుడు కింద ఈ 7th చూడండి, మై అనేది స్మాల్ లెటర్లో రాశాను, క్యాపిటల్ V రాశాను, AR అనేది స్మాల్లోనే రాశాను. అయినా నాకు ఇక్కడ ఏమొచ్చేసింది, నరసింహ అనేది ఖచ్చితంగా మళ్ళీ ప్రింట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ చూడండి, మైలో M క్యాపిటల్, వార్లో V అనేది క్యాపిటల్. సో నేను ఇక్కడ ప్రింట్ అయి పెట్టింది కూడా సేమ్ అలానే పెట్టాను, అలానే మనకు వచ్చేసింది. ఇక్కడ అన్ని క్యాపిటల్స్ మాత్రమే పెట్టాను, ఇక్కడ కరెక్ట్గానే వచ్చేసింది నాకు. ఇక్కడ మైవార్ ఈక్వల్ టు 2 కూడా పెట్టేశాను, అంటే ఒక ఇంటీజర్ అనేది కూడా నేను ఇక్కడ పెట్టాను, చూస్తే. సో దాని ఇంటీజర్ అని అనకూడదు కాకపోతే 2 అనేది ఇక్కడ యాడ్ చేశాను. అయినా నాకు నరసింహ అని ప్రింట్ కరెక్ట్గానే వచ్చేసింది. ఇందులో V మాత్రమే, అంటే పైన ఆల్రెడీ చెప్పాను, సో అదే ఇక్కడ వచ్చేసింది. ఇలా మనం వేరియబుల్స్ నేమ్ అయితే రాసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ 2 పెట్టేసి తర్వాత మైవార్ లేదా ఏదైనా ఇలా రాసేసి డబుల్ కోట్స్లో ఇలా నరసింహ అని ఇచ్చేసి ఇలా ప్రింట్ ఆప్షన్లో మీరు ఇలా టైప్ చేస్తే వస్తుందా అని మీరు అనుకోవచ్చు. సో ఖచ్చితంగా అయితే రాదు, ఇది మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో చూడండి, ఇక్కడ ఖచ్చితంగా మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ 2 తీసేస్తున్నా. సో ఇందులోనే అన్నీ చూపిస్తున్నా, చూడండి. స్పేస్ ఇచ్చాను, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేశాను, అయినా కానీ అలానే వచ్చేసింది. సో ఇలా స్పేస్ అనేది కరెక్ట్గా అయితే మనం ఇవ్వాలి. సో ఇది కరెక్ట్గా లేదు, స్పేస్ అనేది లేదు. ఇలా చేసినా కానీ మనకి సింటాక్స్ అనేది ఎర్రర్ వస్తుంది. మనము ఏది టైప్ చేసినా కానీ ఒక్క లెటర్ మిస్ అయినా కానీ మనకి మొత్తము చేసిన కోడింగ్ అంతా రాంగ్ అని చూపిస్తుంది. అయితే మల్టీవర్డ్ వేరియబుల్ నేమ్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము.
సో ఇప్పుడు మల్టీవర్డ్ వేరియబుల్స్లో 3 రకాలు ఉంటాయి. అవి ఇందులో పాస్కల్ కేస్ అండ్ క్యామెల్ కేస్, స్నేక్ కేస్ అని 3 రకాలు ఉంటాయి. అయితే పాస్కల్ కేస్ అంటే ఏంటో ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ టైప్ చేశాను. మై వేరియబుల్ నేమ్ అని ఇచ్చాను, ఇక్కడ నరసింహ అని ఇచ్చాను, ప్రింట్లో మై వేరియబుల్ నేమ్ అని ఇచ్చాను. అయితే ఇక్కడ మనకి విశేషం ఏంటంటే నేను ఇచ్చిన ఈ సెంటెన్స్ మొత్తము స్పేస్ అయితే వర్డ్కి స్పేస్ అయితే నేను ఇవ్వలేదు. సో దానివల్ల మనము ఇక్కడ సేమ్ ఇక్కడ ప్రింట్లో కూడా అలానే రాసాము. దీన్ని మనం క్యామెల్ కేస్ అయితే అంటాము. పాస్కల్ కేస్ అంటే ఈచ్ వర్డ్ స్టార్ట్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ప్రతి వర్డ్ అనేది స్టార్టింగ్లో మనకి క్యాపిటల్ లెటర్ అనేది వస్తుంది. ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ లెటర్స్లో అయితే వస్తుంది. సో 24 అనేది చూడండి, మైలో ఎం వచ్చేసింది, వేరియబుల్లో వి వచ్చేసింది, నేమ్లో నేమ్ అనేది నేమ్లో ఎన్ అనేది నేను క్యాపిటల్ లెటర్ అయితే రాశాను. ఇలా మనం ఈవి టైప్లో కూడా రాసుకోవచ్చు. దీన్ని ఏమంటామంటే పాస్కల్ కేస్ అంటాం. అండ్ స్నేక్ కేస్ అంటే ఈచ్ వర్డ్ ఈజ్ ఏ సపరేటెడ్ బై అండర్స్కోర్ క్యారెక్టర్. అండర్స్కోర్ అంటే మీకు కీబోర్డ్లో బ్యాక్ స్పేస్కి ప్లస్కి తర్వాత మనకి అండర్స్కోర్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు కీబోర్డ్లో కూడా చెక్ చేసుకోండి. సో అండర్స్కోర్ అనేది అక్కడ ఉంటుంది. అండర్స్కోర్ ద్వారా మనము సపరేట్ చేసి రాస్తాము. మై తర్వాత అండర్స్కోర్ ఇచ్చాను, వేరియబుల్ అండర్స్కోర్ నేమ్ ఇచ్చాను, తర్వాత ఈక్వల్ టు వాల్యూ ఇచ్చాను, ప్రింట్ మై అండర్స్కోర్ వేరియబుల్ అండర్స్కోర్ నేమ్ అని ఇచ్చాను. నేను కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే నరసింహ అని నాకు ప్రింట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ వేరియబుల్ నేమ్స్లో ఏంటంటే మనం వీటిని ఫస్ట్ నేను ఇందాక చెప్పిన వాటిని లీగల్ వేరియబుల్స్ అంటాము. అయితే అందులో కూడా మనకి ఈ అండర్ స్కోర్తో యూజ్ చేసి మనము రాసుకోవచ్చు. సో నేను ఫస్టే అండర్ స్కోర్ ఇచ్చాను, తర్వాత మై అని ఇచ్చాను, తర్వాత అండర్ స్కోర్ ఇచ్చాను, వార్ అని ఇచ్చాను, ఈక్వల్ టు నరసింహన్ పెట్టాను. సో ప్రింట్లో కూడా అలానే పెట్టాను. నాకు ప్రింట్ మాత్రం నరసింహన్ మాత్రం వచ్చేసింది. ఇంకొకటి అనేది చూపిస్తున్నాను మీకు చూడండి. ఫస్ట్ మై అని ఇచ్చాను, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ అండర్ స్కోర్ అనేది మనం టైప్ చేసి వార్ అని ఇవ్వండి. సో ఈక్వల్ టు నరసింహ అని ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేసి ప్రింట్లో కూడా సేమ్ ఇలానే ఇవ్వండి. సో ఇప్పుడు నేను ఇలా అయితే ఇచ్చేసాను. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్. సో ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు నరసింహ అని ప్రింట్ అనేది వచ్చేసింది. సో ఇందాక మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే వాటిని లీగల్ వేరియబుల్స్లో నేను చెప్పడం మర్చిపోయింది. అండర్ స్కోర్ గురించి కూడా చెప్పలేదు నేను. సో అండర్ స్కోర్ గురించి అయితే చెప్తాను ఇప్పుడు. అది చెప్పాను, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈ అండర్ స్కోర్లో ఇల్లీగల్ వేరియబుల్స్ అంటే ఇక్కడ రాశాను నేను. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్పేస్ అనేది మనం ఇవ్వనట్టయితే అది లీగల్ అయిపోతుంది. సో ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది. కాకపోతే ఇందులో అండర్ స్కోర్ బదులు మనము జస్ట్ స్పేస్ మాత్రం యూజ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఏమొచ్చింది, మనకి సింటాక్స్ ఎర్రర్ అని వచ్చేసింది. అంటే మనము ఇచ్చిన ఆ వేరియబుల్ నేమ్ అనేది తప్పు అని అర్థమవుతుంది. ఇంకా ఏంటంటే మనము ఇక్కడ స్పేస్ తీసేసి ఇక్కడ 2 అనేది ఇక్కడ ఇస్తే కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు కూడా మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చేసింది. అంటే ఈ టైప్లో మనము రాయకూడదు. వీటిని ఏమంటామంటే ఇల్లీగల్ వేరియబుల్ నేమ్స్ అని అంటాము. ఓకేనా, ఇల్లీగల్ వేరియబుల్ నేమ్ అన్నాం. సో నెక్స్ట్ ఏంటంటే అసైన్ ఏ మల్టిపుల్ వాల్యూస్. ఈ మల్టిపుల్ వాల్యూస్ని ఒకసారి అసైన్ చేసి చూద్దాము. పైథాన్ అలౌస్ యూ టు అసైన్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ వన్ లైన్. అంటే ఒకసారి నేను వీటిని ప్రాక్టికల్గా చూపిస్తున్నాను చూడండి. వీటిని ఏమంటా అంటే అన్ని వేరియబుల్స్ అనేది ఒకే లైన్లో అయితే ఉంటాయి. ఇలా XYZ అని కొట్టాను, ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేసా.
సో ప్రతిదానికి ఇప్పుడు నేను జస్ట్ ఒక ఆరెంజ్ అని రాశాను. ఇది ఒక నేమ్. అండ్ రెడ్ అని రాశాను, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ GREEN గ్రీన్ అని రాశాను. ఇలా 3 వేరియబుల్స్ ఒకే లైన్లో 3 వాల్యూస్ ఒకే లైన్లో అయితే మనం రాసుకున్నాము. సో ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ఇప్పుడు మనం సపరేట్గా మనం తీద్దాం ఒకసారి. ప్రింట్ X అని టైప్ చేసా, ఆరెంజ్ మాత్రం మనకు వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ Y ప్రెస్ చేసా. సో నెక్స్ట్ ఇక్కడ సో చూడండి, నెక్స్ట్ నేను ప్రింట్ Z కావాలనుకుంటున్నాను. సో ప్రింట్ Z అనేది ఇప్పుడు రాద్దాము. కంట్రోల్ ఎంటర్. ఇలా మనకి సపరేట్గా అయితే వచ్చేసినాయి. దీన్ని ఏమంటామంటే మనము అసైన్ మల్టిపుల్ వాల్యూస్ అనేది అసైన్ చేసేసాము. అయితే ఇవి మొత్తము మల్టిపుల్, ఓకేనా, మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ మెనీ వాల్యూస్, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే 1 వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్, దాని గురించి చూద్దాము. సో ఓకేనా, ఇందులో ఏంటంటే మనం వేరియబుల్స్ అనేవి 3 తీసుకుంటాము, కానీ వాల్యూ అనేది 1 తీసుకుంటాము, ఓకేనా. యూ కెన్ అసైన్ ది సేమ్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్ నేమ్ ఇన్ 1 లైన్. ఒకసారి ఇప్పుడు చూద్దాం. X = Y = Z అని టైప్ చేసా. అయితే మనం ఒకే వాల్యూ అయితే ఇస్తున్నాము. పైన ఇచ్చాం కదా ఆరెంజ్ అని, సో అదే ఇస్తున్నాను. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ప్రింట్ చేసి చూస్తే X = మనకి ఏమవుతుంది, ఆరెంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రింట్ Y ఆరెంజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ప్రింట్ Z అని కొట్టాను. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా మనకి 3 ఒకటే సేమ్ వాల్యూస్ అనేది వచ్చేసింది. ఇలా కూడా మనం అనేది రాసుకోవచ్చు. సో నెక్స్ట్ అన్ప్యాకింగ్ ఏ కలెక్షన్ అనేది మనం ఒకసారి చూద్దాము. ఇవి ఇంతవరకు అయితే ప్రాక్టీస్ చేయండి. మిగిలిన పార్ట్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు కనుక మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇంతవరకు అయితే అర్థమైంది అనుకుంటాను. ఇది చూడడమే కాదు, ప్రాక్టీస్ కూడా అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ పైథాన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది కేవలం బేసిక్సేనండి. ఇంకా డెప్త్ అనేది నేను చెప్తాను ముందు వీడియోస్లో. చెప్పినట్టుగా నేర్చుకోండి. సో నెక్స్ట్ నేను ఈ అన్ప్యాకింగ్ కలెక్షన్స్ అంటే ఏంటి, అవుట్పుట్ వేరియబుల్ అంటే ఏంటి, ఇలా వేరియబుల్స్ గురించి ఇంకా టాపిక్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.